యయాతికి ఆ మాటలు విని మరింత కోపం వచ్చేసింది. ఏమిటి ఎవరు తీసుకోవటం లేదని ఎంతగా ప్రాధేయపడ్డా, నా పిల్లలే కదా, నా ఆత్మనే కదా. మగపిల్లకాయ అంటే తన ఆత్మ అని అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మొన్న, నా ఆత్మ అనేటువంటిది, నా ఆత్మని ఇంకొక రూపం అని చెప్పారు కదా. అందుకని ఇట్లా చేశారు, ఎవరు కూడా ఇవ్వటం లేదే. అతడితో ఓ అను, నువ్వు నా ముసలితనం తీసుకోకపోయినా నీకు ముసలితనం వస్తుంది, నువ్వు ముసలివాడి అవుతావు. ఉన్నటువంటి శాపం పెట్టేశాడు. ఎందుకంటే అనుభవించండి, నేను అనుభవిస్తా, నేను యవ్వనం అన్నాడు కదా, అందుకని కోపం వచ్చింది. నీ సంతానం యవ్వనవంతులు కాకుండానే మరణిస్తారు. అందరూ ముసలోళ్ళు అయిపోయి మరణిస్తారు. నువ్వు అగ్నిహోత్రం చేయకుండానే నశిస్తావు అని శపించాడు. తర్వాత చిట్ట చివరి పుత్రుడైనటువంటి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయన, ఇంకొనవాడొక్కడే ఉండేది, నువ్వు నా ప్రియపుత్రుడివి, శ్రేష్ఠుడివి. నాకు శుక్రుడి శాపం వల్ల ముసలితనం వచ్చే పడింది నాయన. శరీరం ముడతలు పడింది చూడు, జుట్టు తెల్లబడింది. నేను ఇంకా యవ్వనంలో తృప్తిని పొందలేదు. అందువల్ల నా పాపాన్ని, ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నాకివ్వు. నీ యవ్వనంతో నేను కోరికలు తీర్చుకుంటాను, 1000 సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తాను. తరువాత నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తానన్నాడు. అంటే అప్పుడంతా 10,000, 12,000, 20,000 వరకు బతికేవారు కదా. అన్నాం కదా, ఎముక పోయేంత వరకు బతికేవారని. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రీతి. కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తానంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు వెళ్ళి. తర్వాత నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా ముసలితనం ఉంది కదా, నీ ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, ఆ ముసలితనాన్ని, అప్పుడు అనుభవించే ముసలితనాన్ని నే తీసేసుకుంటానన్నాడు. పూరుడు, దానిదేముంది నాన్నగారు, ఇది చాలా చిన్న విషయం నాన్నగారు, మీరు ఇంతగా వేడుకోవలసిన పని లేదు, ఒక ఆజ్ఞ ఇవ్వండి అంతే, యవ్వనమే కదా, తీసుకోండి, హాయిగా నాన్న అనుభవిస్తే నాకు అంతకన్నా భాగ్యం ఇంకేముంది, హాయిగా ఆనందించండి. మీరు ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే అప్పుడే తిరిగి ఇవ్వండి, అంతా మీ ఇష్టం. గురోర్వై వచనం పుణ్యం స్వర్గ మాయుష్కరం నృణాం గురుప్రసాదాత్ త్రైలోక్యం అన్వశాసచ్చతక్రతుః గురోరనుమతిం ప్రాప్య సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. మానవులకు పెద్దవారి మాట పవిత్రమైంది. వారి ఆజ్ఞను నెరవేర్చటం వల్ల పుణ్యం లభిస్తుంది, స్వర్గము లభిస్తుంది, ఆయస్సు వృద్ధి చెందుతుంది. గురువు అనుగ్రహం వల్లనే ఇంద్రుడు ముల్లోకాలను పాలించాడు, శాసించాడు. అందుచేత గురువాజ్ఞను నెరవేర్చిన వాడికి అన్ని కోరికలు తీరుతాయి. నీ ముసలితనాన్ని, అంటే గురువులాగా నువ్వు తండ్రి కూడా అంతే, నీ ముసలితనాన్ని, పాపాన్ని నేను స్వీకరిస్తాను. నా యవ్వనాన్ని నువ్వు తీసుకో, స్వేచ్ఛగా నీకు ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకో. నా యవ్వనంతో నువ్వు సంచరించు, నీ ముసలితనంతో నేను సంచరిస్తానన్నాడు. ఆ మాటలు విని యయాతి పరమానందపడిపోయాడు. పూరువుతో, ఓ పురువు, నీ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. నా రాజ్యం నీదే, నీ తరువాత నీ పిల్లలకే రాజ్యం లభిస్తుంది. నీ రాజ్యంలో ప్రజలు అన్ని కోరికలు తీర్చుకొని సంతోషంగా ఉంటారు అని ఆశీర్వదించి వరాలిచ్చాడు. ముందు వచ్చే రాజ్యంలో ఉండే ప్రజలందరికీ వరాలు ఇచ్చేశాడు. యయాతి అంటే సామాన్యుడు కాడు. యయాతి అంటే, యయాతి ఈ కథ చిన్నదిగా ఉంది కానీ యయాతి కథ నేను చెప్పాలంటే చాలా ఒకరోజు అవుతుంది.
అంత శక్తివంతుడు యయాతి. స్వర్గానికి వెళ్ళినవాడు. ఆ కథ వేరే ఉంది, చెప్తాను. తరువాత శుక్రాచార్యుణ్ణి ధ్యానించి తన ముసలితనాన్ని పూరుడికిచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పూరుడిచ్చినటువంటి యవనంతో యయాతి తన కోరికలు తీర్చుకున్నాడు. ఆనందంగా విషయ సుఖాలను అనుభవించాడు. కోరికలను ధర్మ ప్రకారంగానే తీర్చుకున్నాడు, కానీ ధర్మ విరుద్ధంగా మాత్రం ప్రవర్తించలేదు. అన్ని వేల ఏండ్లు ఉన్నప్పటికి కూడా ఆ యవనంతో ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయలేదు. యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేసి దేవతలను ఆరాధించాడు. శ్రాద్ధకర్మలతో పితృదేవతలను పూజించాడు. శ్రేష్టమైన వస్తువులను దానం చేసి బ్రాహ్మణులకు తృప్తి కలిగించాడు. దీనులకు ఇష్టమైన అన్నీ ఇచ్చి దయ కలిగి ఉన్నాడు. అటువంటి దయాత్ముడై అందరికీ కూడా అన్నదానాలతో అతిథులను సంతోషపెట్టాడు. పానాలతో వైశ్యులను, దయతో శూద్రులను ఆనందింపజేశాడు. దండనతో దొంగలను బాధించాడు. ధర్మంతో ప్రజలందరినీ ఆనందింపజేశాడు. ఇలా యయాతి సాక్షాత్ ఇంద్రుడిలాగా రాజ్యాన్ని పాలించాడు. అన్ని వేల సంవత్సరాలు తన కొడుకుది తీసుకొని, పురువుది తీసుకొని, ఆ సంవత్సరం అంటే అన్ని వేల సంవత్సరాలు సింహం వంటి పరాక్రమం గల యువకుడిగా ఉండి విషయానుభవాలు అందుబాటులో ఉన్నా కూడా ధర్మ ప్రకారంగానే ఉత్తమ సుఖాలను అనుభవించాడు. ఇక్కడ ఉండేది రహస్యం. యవనము అన్నాడు కదా, యవన సుఖాలు అనుభవించాలని. మనం అనుకుంటాం యవన సుఖాలంటే కేవలం కామ క్రోధాలే అనుకున్నాం. మామూలు అందరికీ అదే, నేను యవనంలో ఉండాలనిపిస్తుంది అంటే ఏదో పెళ్లి చేసుకోవాలా, సుఖంగా ఉండాలా అని అట్లా అనుకుంటాం మనం. మనకి యవ్వనం అంటూనే కామం మీదనే పడుతుంది. యవ్వనం అంటే పటుత్వం ఉండి శక్తితో ఉండేటువంటి శరీరం కావాలా అని అర్థం. అక్కడ నాకు యవ్వనం కావాలా అంటే మనం అర్థం చేసుకొని చెడ్డ అర్థం చేసుకుంటాం మనం. అదే ఇక్కడ చేసినటువంటి యయాతి. ఈ 1000 సంవత్సరాల ఈ మాట అంతే. ఇంతలో 1000 సంవత్సరాల మాట యయాతికి గుర్తుకొచ్చింది. ఇంతలో 1000 సంవత్సరాలు అయిపోయింది. ధర్మకార్యాలే చేశాడు, మంచి మంచి యజ్ఞాలు చేశాడు. 1000 ఈ కాలము, గడిచిన కాలాన్ని నిమిషాలు గంటలతో లెక్క పెట్టుకొని ఇంకెంతకాలం ఉందో తెలుసుకున్నాడు. 1000 అయిపోతూ వస్తున్నది, గంటలు లెక్క పెట్టుకున్నాడు. ఎంతసేపుకి నీకు వెళ్ళిపోవాలి కదా, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా. వెంటనే నందనవనానికి చేరి అక్కడ విశ్వాచి అనే అప్సరస్సుతో కలిసి విహరించాడు. అయిపోయింది కొన్ని గంటలు అంతే. అలకా నగరానికి వెళ్ళి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మేరు పర్వత శిఖరం మీద ఆమెతో కలిసి ఆనందించాడు. ఇది ఇంత మాత్రమే ఆనందించింది యయాతి. ఇన్ని 1000 సంవత్సరాలు ఉండినప్పటికి కూడా ఈ అప్సరస్తో కలిసి ఆనందించింది గంటలే. చూడండి, 1000 సంవత్సరాలు ఆనందించవచ్చు కదా. దానికి ఆ పొగురుపోతుతనానికి, కామానికి తీసుకుంది మంచి కార్యక్రమాన్ని చేయటం. అందుకే యయాతి పేరంటే అంత బాగుంది. కేవలం గంటలో ఆ అప్సరస్సుకు మాట ఇచ్చింటాడు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే అప్సరస్సుతో కూడా మాట్లాడేవాడు కాదు. ధర్మంగానే ఉన్నాడు యయాతి. మనకు ఫస్ట్లో అనిపిస్తుంది యయాతికి ఇంకా ఎంత ఆశ చూశారా అని. కాదది. తర్వాత తిరిగి వచ్చి తన 1000 సంవత్సరాల కాలం పూర్తి అయిందని భావించి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయనా పురు, నేను స్వేచ్ఛగా ఇష్టానుసారంగా ఎంతో ఉత్సాహంతో కోరినంతకాలము నీ యవ్వనంతో విషయ సుఖాలను అనుభవించాను. నాకు ఆనందమై నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేన భూయ ఏవాభివర్ధతే. కోరికలను అనుభవించినంత మాత్రాన కోరిక శాంతించదు. హవిస్సు చేత అగ్ని వృద్ధి చెందినట్లు కోరికల అనుభవంతో కోరిక పెరుగుతూనే ఉంటుంది. కోరికను అనుభవిస్తే అయిపోతుంది అనుకున్నాం చాలామంది. కోరికను అనుభవించే కొద్దీ ఇంకా కోరిక ఎక్కుతూ ఉంటాట. అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే, ఆజ్యం వేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఆజ్యం వేసి ఆరిపేస్తామంటే ఇంకా ఎక్కువ డమ్ అంటుంది, ఇంకా బాగా పెరిగిపోతుంది. అది ఎట్లా అవుతుంది? ఈ ఆశ,
ఇదొక లడ్డే అన్నట్టు ఎన్ని లడ్లైనా మింగేస్తూ ఉంటాం. అయ్యో ఇదొక్కటే ఎంత బాగుంది ఈ మిఠాయి, ఎప్పుడూ నేను తినలేదు ఈ మిఠాయి, ఇంకొకటి. అందుకని అట్లా ఆశపడి ఎంత తిన్నా ఇంతే. ఈ ఆ యవ్వనం ఉందే ఆశ, అది ఎంత పోసినా చాలదు. ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన అవి ఒక్కడికి కూడా చాలవు. అందుచేత ముందు కోరికను విడిచిపెట్టాలి. కోరిక అనేది చాలా చెడ్డది, ఎంత ఇచ్చినా చాలదు. యా దుస్త్యజా దుర్మతిభిః యా న జీర్యతః యోసౌ ప్రాణాంతకో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖం. ఆశను చెడు బుద్ధి గలవారు విడిచిపెట్టలేరు. మనుష్యుడు ముసలివాడై కృంగిపోతున్నా అతడిలో ఆశ చావదు. ఇది ప్రాణాంతకమైన రోగం. అందువల్ల ఆశను విడిచిపెట్టాలి. ఆశను జయించిన వాడికే సుఖం కలుగుతుంది. ఆశ ఉండే కొద్దీ వాడు దుఃఖానికే వెళతాడు, కానీ సుఖానికి వెళ్ళడు. విషయాసక్తి చేత నేను 1000 సంవత్సరాలు పూర్తిగా సుఖాలను అనుభవించాను. అయినా నాకు విషయ సుఖాల పట్ల కోరిక కలుగుతూనే ఉంది. అందువల్ల నేను ఈ తృష్ణను విడిచిపెట్టి మనస్సును బ్రహ్మమందు నిలుపుతాను. సుఖదుఖాలు ద్వంద్వాలు లేకుండా, మమకారం లేకుండా మృగాలతో పాటు సంచరిస్తాను. నాయనా పురు, నాకెంతో సంతోషాన్ని చేకూర్చావు, నీకు శుభమగుగాక. ఇక నీ యవ్వనాన్ని నువ్వు తీసుకో, ఈ రాజ్యాన్ని తీసుకో అని యయాతి తన ముసలితనాన్ని తాను తీసుకొని అతడి యవ్వనాన్ని అతడికిచ్చాడు. ఇక ముసలితనంలో కొంత ఉంటుంది కదా ఆయుస్సు, దాన్ని నేను అడవిలో గడుపుతాను అని వెళుతున్నాడు. తర్వాత పూర్వుణ్ణి రాజుగా అభిషేకిస్తుంటే బ్రాహ్మణులు ప్రజలు వచ్చి, ఓ రాజా, శుక్రుడి మనుమడు దేవయాని పెద్ద కుమారుడు అయినటువంటి యదువును విడిచి పూర్వుడిని ఎందుకు రాజును చేస్తున్నావు? ఇదొక ప్రశ్న వచ్చింది. యదువు తర్వాత తుర్వసుడున్నాడు, తర్వాత శర్మిష్ఠ కుమారులు ద్రుహ్యుడు, అనువులు ఉన్నారు. వారి తర్వాత వాడు పూర్వు. నువ్వు పెద్దవాళ్ళందరినీ విడిచిపెట్టేసి చిన్నవాడిని రాజును చేస్తున్నావెందుకు? ఇతడెలా అర్హుడవుతాడు? అర్హుడు కాదు కదా. ఇది ధర్మమా? ధర్మాన్ని పాటించు అన్నారు. అప్పుడు యయాతి, ప్రజలారా, మీరందరూ నా మాట వినండి. యదువుకు నేను రాజ్యాధికారం ఇవ్వటం లేదు. ఎందుకంటే అతడు నా ఆజ్ఞను పాటించలేదు. ప్రతికూలః పితుర్యస్య నసపుత్రః సతాం మతః. తండ్రికి ప్రతికూలంగా ప్రవర్తించేవాడు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయం తెలుసుకోండి. మాతా పిత్రోర్వచనకృత్ హితః పథ్యశ్చయస్సుతః సపుత్రః పుత్రవద యశ్చ వర్తతే పితృమాతృషు. తల్లిదండ్రుల మాటలను ఆచరించేవాడు, మేలు చేసేవాడు, అనుకూలంగా ఉండేవాడు, తల్లిదండ్రుల విషయంలో ఇలా చక్కగా ప్రవర్తించేవాడే నిజమైన కుమారుడు. నరకాలలో ఒక నరకానికి పుత్ అని పేరు. అది ఎంతో దుఃఖకరమైనది. ఆ పుత్ అనే నరకము నుండి రక్షించటం వలన కుమారుణ్ణి పుత్రుడు అంటారు. అందుకే ఇహపరాల కోసం పుత్రుణ్ణి కోరుకుంటారు. పుత్రుడు పితరులను, దేవతలను, ఋషులను పూజించటంతో తండ్రితో సమానంగా ఉంటాడు. ఎక్కువ మందికి సహాయం చేసిన వాడే జ్యేష్ఠపుత్రుడవుతాడు. గుణవంతుడు, సహాయకుడు అయిన పుత్రుడే ఇహపరంలో జ్యేష్ఠాంశాన్ని పొందుతాడు. ముందు గుణవంతుడైన పుత్రుడే శ్రేష్ఠుడు. అతడే పుత్రుడు. కానీ గుణహీనుడు పుత్రుడు కాడు, పెద్దవాడైతేనేమి ఎవరైతేనేమి. ధర్మవేత్తలు ఉత్తమ పుత్రులు కలవారినే మహానుభావులుగా పరిగణిస్తారు కదా. యదువు, తురుసు, దృహ్యువు, అనువు అనే నలుగురు నన్ను అవమానించిన ఈ కుమారుడే నా మాట పాటించాడు, నా ముసలితనాన్ని తీసుకున్నాడు. అందుచేత ఈతడే నా సర్వస్వానికి అధికారి అవుతాడు. స్నేహభావంతో నా కోరికలు నెరవేర్చి నా కష్టాలను అనుభవించాడు.
అందుచేత ఇతడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నిజమే కదా. చివరి కాలంలో ఏ నలుగురు పిల్లల్లో కొనవాడు దగ్గర ఎవరుంటారో తన స్వార్జితమైనటువంటి ఆస్తిని వాడికే ఇవ్వచ్చు. పెద్దవాడికి లాభం రావాలి, పెద్దవాడికి భాగం రావాలా అనేది ఏమీ లేదు. తన స్వయార్జితం తాను గెలుచుకొని సంపాదించినటువంటి రాజ్యం ఇది. అందుకు అంటగడుతున్నాడు. నాకు యవ్వనాన్ని ప్రసాదించాడు, తను ముసలితనం తీసుకున్నాడు, అందుకని ఈ రాజ్యాధికారం అతడిదే. ముసలివాళ్ళు అయిన తర్వాత చివరి వాళ్ళు ఎవరు రక్షిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర పాపం ఉంటారు. ఆ చివరివాడు రక్షిస్తూ ఉంటాడు. నా మాట పాటించిన వాడే రాజు అవుతాడని శుక్రుడే వరం ఇచ్చాడు. ఒకసారి వరం ఇచ్చాడు కదా, అప్పుడు శాపం పెట్టి వరం ఇచ్చాడు కదా. కనుక ఈ పూర్వుణ్ణి రాజు చేద్దామని మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుతున్నానని యయాతి చేతులు జోడించాడు పెద్దలందరికీ. ప్రజలు ఇలా అన్నారు, మంచి గుణాలు కలవాడు, మంచి పుత్రుడు, చిన్నవాడైనా సమస్త శుభాలు పొందటానికి యోగ్యుడవుతాడు కదా, వాళ్ళకు కూడా మంచి రాజు కావాలి కదా. నీకు ప్రీతిని కలిగించిన పూర్వే రాజ్యానికి రాజు, ఈతడే రాజ పదవికి అర్హుడు. శుక్రుడు వరం ఇవ్వటం చేత ఇక మాట్లాడకూడదని ప్రజలంతా ఏకకంఠంతో యయాతి కోరికను అంగీకరించారు. శుక్రుడు పేరు చెప్తేనే ప్రజలంతా భయపడ్డారు. ఎక్కడికి రాచారమో, ఎక్కడొచ్చేస్తాడో ఏం కథనో, చెంబులో నీళ్లు తీసుకొని చెప్పేసి అందరూ భయపడ్డారు కూడా. ప్రజలందరూ సంతోషిస్తూ ఉండగా యయాతి పూర్వును రాజు చేశాడు. తర్వాత యయాతి వానప్రస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణులతోనూ తాపసులతోనూ కలిసి నగరాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. తరువాత యయాతికి పుట్టిన పుత్రుల్లో పెద్దవాడైన యదువుకు యాదవులు పుట్టారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. తుర్వసుకు యవనులు పుట్టారు. దృహ్యునికి భోజులు పుట్టారు. ఓ జనమేజయ, ఈ విధంగా ఎప్పుడో రాసినటువంటి కథ ఇది, చూసారా? ఈ విధంగా ఈ పూర్వుడి వల్ల పౌరవంశం ఏర్పడింది. ఆ పౌరవంశంలోనే నువ్వు పుట్టావు. ఇంద్రియ నిగ్రహంతో నువ్వు 1000 సంవత్సరాలు రాజ్యం చేయటానికి అర్హుడవుతున్నావు అన్నాడు వైశంపాయన మహర్షి. వైశంపాయన మహర్షి చెప్పుకొని వస్తున్నాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ, చెప్పండి, వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.